నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చౌడేశ్వరమ్మ డ్వాక్రా గ్రూప్ లో గోల్మాల్. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం సరస్వతి నగర్ కు చెందిన చౌడేశ్వరమ్మ డ్వాక్రా గ్రూప్ లో గోల్మాల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దూదేకులపల్లి SLF భారతి గ్రూప్ లో 9 మంది సభ్యులు ఉండగా సంఘానికి వచ్చిన బ్యాంకులోను 12 లక్షల నగదును 9 మంది సభ్యులకు 97,000 రూపాయలు జమ చేశారని, మిగిలిన 3,20,000 రూపాయలు డబ్బులు RP భారతి స్వాహా చేసిందని బాధితులు వాపోయారు. మిగిలిన నగదు ఏమైందని ప్రశ్నించిన వారిని దుర్భాషలాడిందన్నారు. అప్పు మొత్తం డబ్బులను గ్రూప్ సభ్యులు చెల్లించాలంటూ RP బెదిరింపులకు పాల్పడుతుందని బాధితులు సుహాసిని, అనూష ఆరోపించారు. గ్రూప్ సభ్యులు మేము తీసుకున్న డబ్బును మేము చెల్లించాము, ఇంకా ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి వారి భర్తలపైన బెదిరింపులకు గురి చేశారన్నారు. మెప్మా కార్యాలయంలో మెప్మా అబ్బాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారు సర్దుకుని పోండి అంటూ సలహా ఇచ్చారన్నారు. ఇదే అంశంపై సదరు గ్రూప్ సభ్యులు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ కు ఫిర్యాదు చేసి వెంటనే సంబంధిత డ్వాక్రా గ్రూపుపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. శ్రీ చౌడేశ్వరమ్మ డ్వాక్రా గ్రూపుకు సంబంధించిన దాంట్లో 11/1/2024 తేదీన 12 లక్షల రూపాయలు ప్రభుత్వం అనేటువంటిది డ్వాక్రా వాళ్లకు లోన్ అనేటువంటిది మంజూరు చేసింది. అందులో భాగంగా 9 మందికి గాను డివైడెడ్ బై వేసుకున్నా కూడా సరిసమానంగా డబ్బులు పంచితే 12 లక్షలలో 1,33,000 రూపాయలు డబ్బులు అవుతుంది. కానీ ఒక్కొక్క సభ్యురాలకు మాత్రం వచ్చేసి 97,000 రూపాయలు మాత్రమే ఇచ్చినారు. మిగిలిన డబ్బులు 3,54,000 రూపాయలు ఏమైందనేటువంటి దాని మీద గ్రూప్ సభ్యులు అడిగితే పొందనలేని సమాధానాలు RP భారతి గారు. తర్వాత వచ్చేసి ఈరోజు మేము డ్వాక్రా మెప్మా ఆఫీస్ను సందర్శించినప్పుడు డాక్యుమెంట్స్ తెప్పించుకున్నటువంటి అబ్బాస్ గారు మాకు బహిర్గతం చేయకోకుండా డాక్యుమెంట్స్ చూసుకొని అవతల వాళ్ళను పిలిపించుకొని గంటలాది సమయం అంతా వాళ్ళ కోసం కేటాయించి వాళ్ళతోనే మాట్లాడుకుంటూ మాకు డాక్యుమెంట్స్ చూపించుకోకుండా ఆ సమయం అంతా వేస్ట్ చేసినాడు. అదే సేమ్ టైము డ్వాక్రా సంబంధించినటువంటి RP భారతి వాళ్ళ భర్త డ్వాక్రాకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు మార్చి కొంత సంతకాలు కూడా మార్చిన దానికి కొంచెం డబ్బులు ఖర్చు అయింది. ఇది తప్పు అయిపోయింది, ఈ కాలు పట్టుకుంటాం, ఈ సమస్యను ఇంతటితో వదిలేయండి అనేటువంటి దాని మీద కూడా చెప్పినాడు. మా దగ్గర రికార్డు కూడా ఉంది. ఈ డబ్బులకు సంబంధించిన దాని మీద మేము హ్యూమన్ రైట్స్గా ప్రశ్నించినందుకు గాను మేము ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేదానికి RP వాళ్ళకి ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు నలుగురిని తీసుకొని వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చినారు. ఏమంటే గ్రూపులలో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిన దానికి వాళ్ళకు పరువు పోయిందంట. 3,54,000 రూపాయలు డబ్బులు తీసుకున్నటువంటి వీళ్ళల్లో డబ్బులు అడిగితే వీళ్ళకి సమాధానాలు చెప్పకుండా మీకు ఎందుకు, మీరు తీసుకున్నటువంటి డబ్బులు మీరు కట్టండి, మిగతాది మాత్రము మేము కట్టుకుంటాం అనేటువంటి దాని మీద చెప్తున్నారు. అదే సేమ్ టైము ఎందుకు మీరు మాకు చెప్పకుండా డబ్బులు 12 లక్షలు శాంక్షన్ చేయించుకున్నారు, మాకెందుకు చెప్పలేదు అనేటువంటి దాని మీద అడిగితే అసలు దానికి మాకు తెలియదని ఒకసారి చెప్తారు. తీరా మారా మేమంతకు మేము వెరిఫికేషన్ చేసుకున్న అధికారులతో వెరిఫికేషన్ చేసుకున్నప్పటికీ మళ్ళీ లాస్ట్లో ఏమంటారు, మా ఆడబిడ్డలకి ఇచ్చినాము, ఇంకొకరికి ఆడబిడ్డలకి ఇచ్చినాము అనేటువంటి దాని మీద ఈరోజు అబ్బాస్ సార్ యొక్క సమక్షంలో వాళ్ళు గ్రూప్ సభ్యులే ఒప్పుకున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అదే సేమ్ టైము ఈ గ్రూప్ ఒకటే కాదు, RP భారతి యొక్క ఆయన అండర్ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రతి గ్రూపును కూడా ఎంక్వైరీ చేయాలనేటువంటి దాని మీద హ్యూమన్ రైట్స్గా డిమాండ్ చేస్తున్నాం. సెట్టిపల్లి సాయి కుమార్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు.
పేరు అనూష, మాది వచ్చేసి సరస్వతి నగరం. మా ఆర్పీ పేరు వచ్చేసి భారతి. మాకు వచ్చేసి 9 మంది మేము ఉండేది. మా గ్రూప్లో వచ్చేసి 9 లక్షలు అని చెప్పేసి 12 లక్షలు తీసుకున్నారు. 22 కంతులు అని చెప్పేసి ఒక కంతు సబ్సిడీ కింద పోతుంది, 21 కంతు కట్టాలన్నారు. తర్వాత వచ్చేసి మేము ఇప్పుడు 19 కంతులు కట్టినాము. ఇంకా మాకు తీరిపోతుంది అనే సమయంలో మాకు వచ్చేసి స్టేట్మెంట్ కావాలనే రూపంలో మేము అడిగితే స్టేట్మెంట్ తెప్పిస్తే దాంట్లో 12 లక్షలు అని తేలింది. 12 లక్షలు ఎందుకు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు అని అడిగితే నీకు సంబంధం లేదు, నువ్వు తీసుకున్న వరకే నువ్వు కట్టేసేయి, తప్పుకో అని చెప్పినారు. ఇప్పుడు చెప్తున్నారు. ఇంతకుముందు ఏం చెప్పినారంటే మాకు తెలీదు, ఆ విషయం కూడా నాకు తెలీదు, అది మాట్లాడుకుందాంలే, అది 3,27,000 రూపాయలు ఎట్టబిందని అడిగితే అది బ్యాంకులోనే ఉండాలి అని చెప్పినారు. ఇప్పుడు ఉండుకొని ఏం చెప్తున్నారంటే దాంట్లో వచ్చేసి ఎవరు తీసుకున్నారంటే ఇప్పుడు వాళ్ళందరినీ ఒకటి చేసేసి మాకు తెలుసు, మీరు తెలిసి ఇదంతా చేస్తున్నారు, అడిగినందుకు మీరే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి నా మీద నేను అడిగినందుకు కేసు పెట్టడానికి వినారు. సరస్వతి నగర్లో చౌడేశ్వరి గ్రూప్లో చేర్పించాము. వాళ్ళు మనిషికి ₹1,00,000, 9 మంది 9 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేస్తున్నాము, దీనికి నెలవారీ కంతు 5,000 కట్టాలని చెప్పినారు. 19 కంతులు కట్టిన తర్వాత కూడా ఇంకా కట్టాలి అని చెప్పినారు. ఇది ఎందుకు అని ప్రశ్నించగా దానిలో తీరామారా బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తే 12 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తేలింది. 12 లక్షల రూపాయలు ఏంది, 8,73,000 రూపాయలు పంచినారు, మిగిలిన డబ్బులు ఏమైందని ప్రశ్నించగా మీతో మంచిగా మాట్లాడతామని చెప్పి ఒక చోటికి పిలిపించి మా భార్యని ఎట్లంటే అట్లా మాట్లాడి మేము గట్టిగా అడిగినందుకు మిమ్మల్ని వీడియోలు తీసి పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు ఫైల్ చేస్తామని మా భార్యను, దీనికి నీకు సంబంధం లేనట్టు నువ్వు సంతకం పెట్టావా లేదని మా భార్యను బెదిరించి మమ్మల్ని దీనికి కాంప్రమైజ్ అయ్యి ఇది కేసు వెనక్కి తీసుకోండి అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు 97,000 ఇచ్చారు, 19 కంతులు అంటే 95,000 అయిపోయింది. ఇంకా 2,000 రూపాయలు మాత్రమే బాకీ ఉంది మాకు ఇచ్చిన అసలు వరకు. మిగిలిన వడ్డీ వేసి మేము కడతామని చెప్పినాం. మాకు మనిషికి ₹1,00,000 అని చెప్పినారు, కానీ 12 లక్షల రూపాయలు చేసుకున్నారు. ఈ రోజు అడిగితే 11 మంది, ఆ రోజు 9 మందే మీటింగ్కి విన్నారు, 9 మందే కంతులు కడుతున్నారు. కానీ ఈ రోజు 11 మంది అని చెప్తున్నారు, కానీ 11 మంది కంతులు కట్టడంలో ఒకసారిగా సెటిల్మెంట్ చేస్తున్నారు. మాకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం లాస్ట్ మంత్లో 12/8 లాస్ట్ మంత్ 12వ తేదీ వరకు కూడా వాళ్ళు సెటిల్మెంట్ చేయలేదు. 6 లక్షల రూపాయలు అప్పు ఉంది, మనిషికి 3,000 రూపాయలు బాకీ ఉన్నప్పుడు 6 లక్షల రూపాయలు ఎలా వస్తుందని మేము అడిగితే వాళ్ళు ఇప్పుడు అని మేము అడగగా ఇప్పుడు వాళ్ళు మేము వేరే వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ మేము కట్టి మేము సెటిల్ చేసుకుంటాము, మీ డబ్బుల వరకు మీరు కట్టండి, మిగిలిన వాటితో మీకు సంబంధం లేదు, మా డబ్బులు మా పేరు మీద మీరు అలా ఎలా తెస్తారని చెప్పినందుకు మమ్మల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు డబ్బులు కట్టలేక మీరు ఈ విధంగా ఫ్రాడ్ చేస్తున్నారు, మేము 19 కంతులు కట్టిన వాళ్ళము ఇంకొక కంతు కట్టలేమని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. దీని మీద విచారణ జరిపించమని కలెక్టర్ గారిని ఆదేశించాలని కోరుకుంటున్నాం.